వెల్కమ్ టు యూనివర్సల్ కోచింగ్ సెంటర్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ పీసీ ఆర్ ఎస్ఐ ఎగ్జామ్ కానీ ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్గా విఎల్ఓ ఎగ్జామ్ కానీ విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఎగ్జామ్ కానీ ఈ యొక్క పీసీ కానీ ఎస్ఐ కానీ విఎల్ఓ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ మీరు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే పాలిటీ జాగ్రఫీ హిస్టరీ ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్. ఓకేనా, ఈ సబ్జెక్ట్స్ను మీరు తరోగా చదువుతూ మీరు ఏదైతే ఆఫ్లైన్ క్లాస్ కానీ ఆన్లైన్ క్లాస్ కానీ విన్నారనుకోండి, విన్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రతి సబ్జెక్ట్ మీద మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనకు నెంబర్ ఆఫ్ బిట్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనగానే క్వశ్చన్ టు ఆన్సర్. ఓకేనా, ఒక ఆబ్జెక్టివ్ పేపర్లో మనకి ఇచ్చిన క్వశ్చన్లో 4 ఆన్సర్లకు వెళ్ళి మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కువ మంది ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము సబ్జెక్ట్ చదువుతారు. సబ్జెక్ట్ చదువుతూ మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ బిట్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ లేదంటే మోడల్ క్వశ్చన్స్ కానీ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇందులో ముఖ్యంగా అర్థమెటిక్ అనేది డైలీ ఒక 3 అవర్స్ దీన్ని టైం ఇవ్వండి. ఒకరోజు మీరు అర్థమెటిక్ చేస్తారనుకోండి, నెక్స్ట్ డే రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. అదే 3 అవర్స్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. అర్థమెటిక్ రీజనింగ్ లేదంటే ఒక 3 డేస్ అర్థమెటిక్ లేదంటే 3 డేస్ రీజనింగ్. ఎస్ఐ ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్. విఎల్ఓ ఎగ్జామ్ కానీ లేదంటే పీసీ ఎగ్జామ్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జనరల్ స్టడీస్కు రెగ్యులర్గా ఒక 4 అవర్స్ టైం ఇవ్వండి. రెగ్యులర్గా ఏదైతే మీరు ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు జనరల్ స్టడీస్కి 4 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం 100% ఒక 3 అవర్స్, 3 డేస్ అర్థమెటిక్ 3 డేస్ రీజనింగ్. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్టుకు డైలీ ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. 1 అవర్. అదే కరెంట్ అఫైర్స్ కూడా డైలీ ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మీ యొక్క ప్లానింగ్ కనుక చేసుకుంటూ రెగ్యులర్గా మీరు ప్రీవియస్ మోడల్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఎగ్జామినేషన్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఎక్కువ మార్కులతో మీరు సక్సెస్ సాధించవచ్చు. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి మీరు సబ్జెక్ట్ చదవండి, రెండోసారి చదవండి, మూడోసారి చదవండి, 4వసారికి వచ్చే వరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రాక్టీస్ బిట్సే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ యొక్క సంవత్సరంలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ కాబోతున్నాయి. ఇక్కడ మనకు ఈ యొక్క సబ్జెక్ట్స్ పరంగా ఓకేనా టోటల్గా జనరల్ స్టడీస్ కానీ లేదంటే అర్థమెటిక్ రీజనింగ్ కానీ లేదంటే ఇంగ్లీష్ కానీ ఈ సబ్జెక్ట్స్ను మనము యూనివర్సల్ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సబ్జెక్ట్స్తో పాటు మీకు ప్రతిరోజు అర్థమెటిక్ రీజనింగ్ చాప్టర్ కంప్లీట్ కాగానే అర్థమెటిక్ రీజనింగ్ మీద మీకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రీవియస్ బిట్స్ కానీ మోడల్ క్వశ్చన్స్ కానీ క్లాస్ రూమ్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా మీరు జనరల్ స్టడీస్ కోసము యూనివర్సల్ కోచింగ్ సెంటర్ ద్వారా క్లాసెస్ అనేది వింటూ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. కాబట్టి యూనివర్సల్ కోచింగ్ సెంటర్ అనేది మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు యూనివర్సల్ కోచింగ్ సెంటర్లో మార్నింగ్ ఉదయం 9 నుండి ఈవినింగ్ 8 వరకు నైట్ 8 వరకు మీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఈ క్లాసెస్ అనేది మీకు చాలా వరకు ఇంపార్టెంట్. ఈ క్లాసెస్తో పాటు మీరు సమయం దొరికినప్పుడు కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్పినట్టు 4 అవర్స్ జిఎస్ కానీ 4 అవర్స్ జిఎస్ కానీ 3 అవర్స్ అర్థమెటిక్ రీజనింగ్ 1 అవర్ ఇంగ్లీషు అదేవిధంగా ఒక 1 అవర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేయడం ఆఫ్టర్ కోచింగ్ తర్వాత మీరు ఇలా చేశారనుకోండి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఈ ఒక చిన్న అడ్వైజ్ మీకు ఒక మంచి గైడ్లైన్ లాగా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ కంప్లీట్ చేసి ప్రీవియస్ బిట్స్
అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఎస్, ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీరు మీ యొక్క ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ప్రీవియస్ బిట్స్ చదవాలి అని అనుకున్నారు అనుకోండి, మోడల్ క్వశ్చన్ చదవాలనుకున్నారు అనుకోండి, 100% సక్సెస్ అండి. ఓకేనా? యూనివర్సల్ కోచింగ్ సెంటర్ యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి. చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.